మామిడికాయలు అండి, ఒక 20 మామిడికాయలు కొన్నాను మాగే పెడదామని. చెక్కు తీసి పెడుతున్నాను. చెక్కు తీసి ముక్కలు కోసేసి పెడతానండి, పెట్టాలి చూపుతాను. అప్పుడు మామిడికాయ ముక్కలు కోసేసి పక్కన పెట్టాను కదండి, ఉప్పులో ఊరబెట్టుకుందాము. సాల్ట్ ఉప్పు వేస్తున్నానండి నేను. ఇప్పుడు ఊరబెట్టేసుకుందాము. ఈ బకెట్ అడుగున కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొన్ని ముక్కలు వేసుకుందాము. పైన కొంచెం వేద్దాం ఉప్పు. అది లేయర్ కింద వేసుకోవాలండి, బాగా ముక్కకు ఉప్పు పట్టాలంటే. తల్లి మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందాము. మొత్తం ఇవన్నీ ఇలాగే వేసేసుకుందామండి. వేసాం కదండి, పైన కూడా కొంచెం ఉప్పు చల్లేసుకుందాము. కింద మీద ఇలా కుడి చేసుకోవాలండి. కుడి చేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. నేనైతే వేయను పసుపు, అంటే పసుపు వేస్తే బాగుంటుందని వేస్తున్నాను. ఇలా కుడి చేసుకోవాలండి. మొత్తం పసుపు ఉప్పు అంతా ముక్కలు గట్టిగా కుడి చేసుకొని మూత పెట్టేసుకుందామండి. 3 రోజుల వరకు మూత పెట్టుకోవాలి. 3వ రోజు ఎండబెట్టుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. మామిడికాయ ముక్కలు ఉప్పులో ఊరబెట్టాను కదండి పసుపు వేసి. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది, ఆరబెట్టేసుకుందాము. బాగా పిండేసుకోవాలండి, పిండుకొని వేసుకోవాలి. పల్లీలో వేస్తానండి మైకా కవర్లని, ఎండలో పెట్టేసుకుందాము. ఎండలో పెట్టేసానండి ముక్కల్ని, మామిడికాయ ముక్కలు. అలాగే ఓటు కూడా పెట్టేసాను, కొంచెం ఎండాలి. ఈ మాత్రం బాగా ఎండిపోవాలండి. 3 రోజులు అలా పడుతుంది ఎండటానికి. మామిడికాయ ముక్కలు కోసి ఎండలో వేసాం కదండి, ఎండు మాగాయకి ఎండిపోయినాయి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాము. ప్రిపేర్ అవుదాము. ముక్కలు పక్కన పెట్టానండి. మెంతులు దోరగా వేయించుకోవాలి. స్టవ్ వెలిగించుకుందాము. అంటే నూనె అది ఏమీ వేయక్కర్లేదండి, మామూలుగా వేయించుకుంటే సరిపోద్ది. సిమ్లో పెట్టి కమ్మటి వాసన వచ్చే వరకు వేపాలి. వేపేసి పొడి చేసుకోవాలండి. రోస్ట్గా వేయనియండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ చల్లారాక పొడి పట్టుకుందాం మిక్సీలోని, చూపిస్తాను. ముక్కలు ఎండబెట్టేసుకున్నాం కదండి మా ఎండు మాగాయకి. ఈ రసం కూడా ఎండలో పెట్టాం కదా, ఈ రసం కలిపేసుకుందాం ఇందులోనే. రసం కూడానే
మొత్తం వేసేసానండి అన్నీని ముక్కలు. ఇప్పుడు దీనికి సరిపడా మెంతిపిండి, మెంతులు వేయించి పొడి చేసి పెట్టాను కదండి, సరిపడా ఒక 3 స్పూన్లు వేసుకుందాము. అలాగే కారం, ఒక సోళ్ళ కారం వేస్తున్నానండి ప్రస్తుతానికి అయితేనే. ఇది బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసానండి, ముద్ద కింద కలిపేసి పెట్టేసాను మామిడికాయ ముక్కలు, కారం, మెంతిపిండి అన్నీని. పోపు పెట్టుకుందాం. ఇప్పుడు కారం కలిపేసాం కదండి మామిడికాయ ముక్కల్లోనూ మెంతిపిండి అన్నీని. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఇందులో ఆయిల్ వేసుకుందాము. స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగిందామండి. ఆయిల్ వేడవ్వాలి. వెల్లుల్లిపాయలండి అదే పై పొట్టు తీసేసి సగం సగం ముక్కల కింద కోసి పెట్టాను. ఆవాలు, ఎండుమిర్చి, ఆయిల్ వేడైందండి. మెంతులు, కొంచెం మెంతులు వేసుకుందాము. అలాగే ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయలండి. ఎల్లిపాయలు కొంచెం రంగు మారినాయి కదండి, ఇప్పుడు ఎండుమిర్చి చేసుకుందాము. పోపులు వేగిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది పచ్చళ్ళలో కలుపుకోవడం చల్లారాలండి. పోపు చల్లారాక కలుపుకుందాము. ఇప్పుడు పచ్చళ్ళు నూనె మరగబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, పోపులు ఇవి వేసేద్దాము. కలిపేసుకుందామండి. ఇప్పుడు కలిపేసుకుందామండి పచ్చడి అంతా ఇలాగా. కలిపేసానండి మొత్తం అంతానే పచ్చడి. గాజు గిన్నెలో తీసేసుకుందాము. సంవత్సరం అంతా రంగు మారకుండా ఇలాగే ఉంటుందండి. కొత్త పచ్చడిలాగా ఉంటుంది ఎప్పుడు. గిన్నెలో తీసేసుకుందాము. ఎండుమాగే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా ఇలాగే ఉంటుందండి, రంగు మారకుండానే. కదా, తడి చెయ్యి అది పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టక్కర్లేదు.